నూతన సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోంది. వాహనదారుల్ని అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అనేక మందిని దృష్టిలో ఉంచుకొని న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అపరిస్థితి జరగకుండా ఉండేందుకు కూడా 300 ఈవెంట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. బంజారా హిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్లో ఓ వాహనం నడుపుతూ వెహికల్ యాక్సిడెంట్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు, అదేవిధంగా ఎంతమంది ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటారు, దీనికి సంబంధించి వీళ్ళ అంటే యాక్సిడెంట్ చేసిన వారే కాకుండా వారితో పాటు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టు అంటే ఎదురు వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న దానికి సంబంధించి యాక్సిడెంట్ చేసి దాన్ని మాక్ డ్రిల్ రూపంలో చేసి చూపించారు ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా చేశారు, దీనికి సంబంధించి అంటే ఎంతమంది చనిపోయారు, దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, యాక్సిడెంట్ ఉద్దేశం ఏంటి? This was done by 300 events with traffic police. In this, we made a scenario in which a person who was drunk and he was driving. He hit the pedestrian who was quite poor and he died because of him. And his family will be suffering a lot. And for that, we bought Care Hospital's ambulance. And for their support, they gave us support regarding the ambulance. And of course, this is an awareness program. People will be aware and see the traffic. It's huge. Surely they'll get, hopefully I think that this thing won't happen. Nobody went to the hospital. We just got an ambulance from Care Hospital just to make a scene like original, right? And we just want 300 events wants to thank all the media people for supporting us to pass this message to the public just for the awareness that don't drink and drive, especially on the 31st, and don't hurt others. రోడ్డు ప్రమాదాలు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలు చేస్తూ వేరే వారు కూడా వారి ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా అపాయం కలిగించవద్దని చెప్పేసి 300 ఈవెంట్స్ వారు ట్రాఫిక్ పోలీసుల సౌజన్యంతో ఈ యొక్క ఈవెంట్ చేశామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి కూడా ఇక్కడ ఉన్న 300 ఈవెంట్స్ మెంబర్స్ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.